శ్రీమతి మాలాబాయి క్షయరోగంతో బాధపడుతూ షిరిడీకి వచ్చింది. బాబా ఆమెను ఆశీర్వదించి దుప్పటిపై పడుకోమని, మంచినీటిని మాత్రమే సేవించమని చెప్పారు. అయితే 7వ రోజున ఆమె మరణించింది. దహన క్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆమెకు ప్రాణం వచ్చింది. నన్నెవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే సాయి వచ్చి నన్ను విడిపించుకొచ్చారు అని చెప్పింది. సరిగ్గా ఆమె లేచే సమయానికి సాయి ఆవేశంతో తిడుతూ, సట్కాతో బెదిరిస్తూ ఎందుకు బయటికి వచ్చారో అప్పుడు భక్తులకు అర్థమైంది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఈ సంఘటన బట్టి బాబా మరణించిన ఆ వ్యక్తి ప్రాణాన్ని కూడా తిరిగి తీసుకొచ్చారనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆమెను ఎవరో నల్లటి మనిషి ఎత్తుకుపోతుంటే బాబా వచ్చి ఆమెను విడిపించారు అని ఆమె చెప్పింది. బాబా అదే సమయంలో సట్కా పట్టుకొని బయటికి రావడం అనేది జరిగింది. దీనిని బట్టి ఆ నల్లటి మనిషిని బాబా బెదిరించి తన యొక్క శక్తితో ఆమె ప్రాణాలని తిరిగి తీసుకొచ్చారనేది మనకు అర్థమవుతుంది. లయం చేసేది సాయే, సృష్టించేది సాయే. జై సాయిరామ్. बाबा ऐसी कृपा हो, मेरा जीवन सफल हो, तेरे चरणों में बीते दिन ये रात, बनकर सेवक मैं तेरा करूँ इस दिन मैं सेवा, मेरे सिर पर सदा हो